వాస్తవానికి కొన్నిసార్లు వ్యవస్థల పనితీరు భలే గమ్మత్తుగా ఉంటది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులేవైతే ఉన్నాయో, ఆ కేసులన్నీ కోర్టులలో వన్ బై వన్ కొట్టేసుకుంటూ, క్లోజ్ చేసేసుకుంటూ వస్తున్నారు. ఒకానొక స్టేజ్ వరకు ఏ ప్రాతిపదికన కేసులు కొట్టివేస్తున్నారో, ఆ ఏ వివరాలైతే కేసులు కొట్టేయడం ఏ బేస్ మీద కొట్టేస్తున్నారని చెప్పి విచారణ సంస్థలు కోర్టుకు చెబుతూ ఉన్నాయో, అది పబ్లిక్ డాక్యుమెంటు, ప్రజలకు తెలియజెప్పండి, ఆ డాక్యుమెంట్ ఇవ్వండి అని అడిగినా కూడా న్యాయస్థానాలు ఇవ్వలేదు. అండ్ అదే సమయంలోనే ఇంతకుముందు విచారణ సంస్థలు విచారణ చేసే చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు న్యాయస్థానాలని రిమాండ్కి పంపించాయి. అప్పుడు ఛార్జ్ షీట్లు వేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారగానే మళ్ళీ అదే విచారణ సంస్థ అధికారులు మారారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద అన్ని క్లోజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు, వన్ బై వన్ అన్నీ. ఇందులో అమరావతి అసైన్ ల్యాండ్స్కి సంబంధించింది కూడా ఒక కేసు. అమరావతి ల్యాండ్సే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముఖ్యులకు అక్కడ రాజధాని రాబోతుంది అని చెప్పి ముందే తెలుసని, అందుకని అసైన్ ల్యాండ్స్ను ప్రభుత్వం మీ దగ్గర నుంచి తీసేసుకుంటుందని చెప్పి బెదిరించి తీసుకున్నారని కొందరు, ఆడ తక్కువ రేటుకి అంతకుముందు భూములు కొన్నారని, ఇటువంటివి దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా కళ్ళ ముందే ఉన్నాయి. మామూలుగా అధికారంలో ఉన్నవాళ్ళు రహస్యాలేవి చెప్పకూడదు బయట ఎవరికి. సో దాని ద్వారా ఎవరు ఆర్థిక ప్రయోజనాలు పొందకూడదు అని చెప్పి ఇటువంటి రాజ్యాంగంలో కూడా నిర్దేశించింటారు. ఎందుకో న్యాయస్థానాలు అవి కూడా పట్టించుకోలేదు. అండ్ అసైన్ ల్యాండ్స్ వాళ్ళను మీ ప్రభుత్వం లాగేసుకుంటుంది అని చెప్పి భూములు తీసేసుకొని, ఆ భూములు ఎవరైతే మధ్యలో కొనుక్కున్నారో అసైన్ ల్యాండ్స్ వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకొని మధ్యలో కొన్న వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ కూడా ఇచ్చారు. సో ఒరిజినల్గా ఎప్పటి నుంచో భూములు ఉన్నారు, నష్టపోయారు. ఇది కూడా ఒక కేసు, ఏ విధంగా బెదిరించారు ఏంటి అని. ఈ క్రమంలో ఆ కేసు కూడా క్లోజ్ అయిపోయింది. ఈ క్రమంలో తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వాళ్ళు అధికారికంగా మీడియాతో చెప్పిన దాని ప్రకారం అమరావతి అసైన్ ల్యాండ్స్ కేసు ఏదైతే ఉందో ఆ కేసును మూసివేసుకుంటూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును, హైకోర్టు ఏముంది, విచారణ సంస్థ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి కోర్టు ముందు ఏవైతే డాక్యుమెంట్స్ పెడతారో దాన్ని చూసుకొని కొట్టేసి ఉంటుంది. సో హైకోర్టు ఆ కేసును కొట్టివేసుకుంటూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలని చెప్పి వైసీపీ నిర్ణయం తీసుకుందట. యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేదలకు చెందిన 1100 ఎకరాల భూదోపిడీ, ఇది 4400 కోట్ల కుంభకోణం. నిరుపేదల నుంచి తక్కువ ధరకే అసైన్ భూములు బలవంతంగా మోసపూరితంగా బినామీల పేర్లతో కొనుక్కున్నారు. చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో ఎంఎస్ నంబర్ 41ని అడగోలుగా తీసుకొని వచ్చింది. ఎస్సీ ఎస్టీల నుంచి నిబంధనలకు విరుద్ధంగా భూములు కొన్న బినామీలకు రిటర్నబుల్ ఫ్లాట్స్ కేటాయించడమే ఈ జీవో ముఖ్య ఉద్దేశం. అసైన్డ్ కుంభకోణం తరహాల ఇతర ప్రధాన కుంభకోణాలను కూడా క్లోజ్ చేసేశారు. సో దీని మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్తున్నామని చెప్పి వైసీపీ అయితే ప్రకటించింది. మరి సుప్రీంకోర్టులో అయినా కూలంకషంగా విచారణ జరుగుతుందో చూడాలి.